తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కుటుంబ పరువు కాపాడుకునేందుకు ఓ డాక్టర్ కిల్లర్గా మారాడు. భార్యతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తిని హత్య చేయించాడు. అయితే ఆ వ్యక్తి తన కొడుకుతో సమానం అంటోంది ఆ మహిళ. అసలేంటి మిస్టరీ? వారి అనుబంధం వివాహేతర సంబంధం అనే అనుమానాలకు దారితీసిందా? ఈ వ్యవహారం కాస్త ఆస్తి తగాదాలకు ఆద్యం పోసిందా? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో సంచలనం సృష్టించిన యువకుడి హత్యకు ముందు ఏం జరిగింది? ఇతని పేరు మళ్ళ విజయ్ గవాస్కర్. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్యకు గురైన యువకుడు. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులకు పెద్ద స్టోరీనే బయటపడింది. జిల్లాలో పేరున్న ఓ డాక్టర్ తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సుపారీ ఇచ్చి ఈ యువకుణ్ణి హత్య చేయించాడని తేలింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని హట్కో కాలనీకి చెందిన విజయ్ గతంలో ఫోటో స్టూడియో నడుపుతూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడు. స్థానికంగా క్లినిక్ నడుపుతున్న సోమేశ్వరరావు కొడుకు నానితో స్నేహం చేస్తుండేవాడు. ఓ సందర్భంలో సోమేశ్వరరావు భార్యతో విజయ్కు పరిచయం ఏర్పడింది. చిన్న వయసులో ఫోటో స్టూడియో ఎందుకు, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది కదా, నేను చదివిస్తానని విజయ్కి భరోసా ఇచ్చింది. దీంతో ఆ కుర్రాడు విజయవాడలోని ఓ కాలేజీలో చేరాడు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు పెరిగింది. కొంతకాలం తర్వాత ఆమెకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా ప్రమోషన్తో బదిలీ అయింది. దీంతో విజయ్ ను కలిసేందుకు ఆమె విజయవాడ వెళ్లడం, విజయ్ నల్గొండ రావడం జరుగుతుండేవి. అయితే ఆమె నల్గొండకు బదిలీ అయినప్పటి నుంచి జీతం ఇంటికి ఇవ్వకపోవడంతో సోమేశ్వరరావుకు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే విజయ్ తో సన్నిహితంగా ఉందని తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. భార్యతో ఉద్యోగానికి సెలవు పెట్టించి నరసన్నపేటకు తీసుకొచ్చాడు సోమేశ్వరరావు. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె శ్రీకాకుళం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. డీఎస్పీతో పాటు స్థానిక పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తాను విజయ్ను కొడుకుగా భావిస్తున్నానని, కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ ఏడాది జనవరిలో విజయవాడలోని ఓ ఆలయంలో దత్తత కూడా తీసుకున్నానని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. అప్పటికే ఇద్దరు పిల్లలున్న ఆమె విజయ్ను ఎందుకు దత్తత తీసుకుందని అనుమానించారు. అయిందేదో అయిపోయింది, ఇకనైనా మంచిగా ఉండాలని పోలీసులు నచ్చజెప్పడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత కూడా విజయ్ తన స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అప్పటికి 15 నెలలుగా ఇంటికి జీతం ఇవ్వకపోవడమే కాకుండా మరో 30 లక్షల వరకు అప్పు చేయడం, వీటన్నిటికీ తోడు వారి మధ్య కొనసాగుతున్న సాన్నిహిత్యాన్ని సోమేశ్వరరావు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెతో బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేలా ఒత్తిడి తెచ్చాడు. ఓసారి హైదరాబాద్ వచ్చి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో దారిలో భర్తకు చెప్పకుండా రైలు దిగి వెళ్లిపోయింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలోని విజయ్ దగ్గర ఉన్న ఆమెను నరసన్నపేటకు తీసుకొచ్చి సోమేశ్వరరావుకు అప్పగించారు. అయితే అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో విజయ్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న పుకార్లు షికార్లు చేశాయి. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన సోమేశ్వరరావు ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం స్థానిక పెద్దలను, విజయ్ను, తల్లిదండ్రులను పిలిపించి పంచాయతీ పెట్టించాడు. ఈ పంచాయతీలో అవసరమైతే భర్త నుండి విడాకులు తీసుకుంటాను తప్ప విజయ్కు దూరంగా ఉండలేనని ఆమె తేల్చి చెప్పింది. 10 లక్షలు ఇస్తాను, ఊరితో సంబంధం లేకుండా ఎక్కడికైనా వెళ్లిపో అంటూ విజయ్తో బేరాలు సాగించాడు సోమేశ్వరరావు. దానికి విజయ్ అంగీకరించకపోవడంతో విశాఖలో ఉంటున్న వారి కుమార్తెను విజయ్ వేధిస్తున్నాడంటూ కేసు పెట్టాడు. అయినా విజయ్ లొంగలేదు. తన భర్త సోమేశ్వరరావు మీద అనుమానం వచ్చిన భార్య, నీకు ప్రాణహాని ఉంది, జాగ్రత్తగా ఉండమని ఎప్పటికప్పుడు విజయ్ను హెచ్చరిస్తూ ఉండేది. బాబు చదువుకోమ్మా, నేను చదివిస్తాను అని చెప్పి నేనే వాడికి పనులు ఎందుకమ్మా, పనులు చేసుకోవద్దు, చక్కగా చదువుకో, నేను చదివిస్తానని చెప్పి నేనే వాడికి ఆశలు కల్పించి చదువుకోమని చెప్పాను, నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. సో వాడు యాక్సెప్ట్ చేశాడు దానికి. పాపం ఈ వీడియో ఈ పనే చేస్తాడు సార్ అది. అయితే ఇంకా అది ఆపేసి వాడు చదువుకోవడానికి ముందుకొచ్చాడు. అయితే ఇంకా ఆ టైంలోనే ఇంకా మమ్మీ అని పిలవచ్చు అని అడిగితే ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది. పిలువమ్మా మమ్మీ అని పిలువు. అదే వచ్చింది సార్ ఇప్పుడు ప్రాబ్లం. మేడం మేడం అంటే ఇంతవరకు రాకపోను. భార్య పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్న సోమేశ్వరరావుకు జరుగుతున్న పరిణామాలతో రోడ్డున పడ్డాడు. ఓవైపు కేసులు, పంచాయతీలు అంటూ ఖర్చు పెరిగిపోవడం, మరోవైపు ప్రాక్టీసు లేక సంపాదన తగ్గిపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేనంతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. విజయ్తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మొదలై చివరకు ఆస్తి తగాదాల వరకు వచ్చింది వ్యవహారం.
కోట్ల రూపాయల విలువ చేసే గ్రానైట్ క్వారీలు భార్య పేరు మీదే ఉండటంతో సోమేశ్వరరావుకు భయం వేసింది. ఆ భయమే విజయ్ ప్రాణాలు తీసిందా? రాజీ కోసం ప్రయత్నించిన డాక్టర్ చివరికి సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తన భార్య తీరుతో రోజురోజుకు మనస్తాపం చెందాడు సోమేశ్వరరావు. భార్య పేరుతో ఉన్న ఆస్తులకు రక్షణ లేదనుకున్నాడు. అప్పటికే ఆమె 15 నెలల జీతం విజయ్ కోసం ఖర్చు చేయడం, 30 లక్షలు అప్పు చేసి అతని పేరు మీద ఆస్తులు కొనడం గుర్తించిన సోమేశ్వరరావు వీరిద్దరిని తాత్కాలికంగా వేరు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరకదనుకున్నాడు. శాశ్వతంగా దూరం చేస్తే తప్ప ఆస్తులకు భద్రత లేదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా విజయ్ను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. తన సోదరుడు రామచంద్రరావు సహాయం కోరాడు. దీంతో రంగంలోకి దిగిన రామచంద్రరావు తన మేనల్లుడు వెంకటేష్, నాన్ల ద్వారా విజయ్ను అంతమొందించడానికి స్కెచ్ చేశాడు. 5 లక్షలకు బేరం కుదుర్చుకుని ప్లాన్ అమలు చేశాడు. స్నేహంగా ఉన్నట్టు నటించిన నాని ఆగస్టు 24న సాయంత్రం 7 గంటలకు విజయ్ని ఎండీఓ కార్యాలయం సమీపంలోని శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ దగ్గరకు రప్పించాడు. అక్కడ విజయ్తో నాని, వెంకటేష్లు గొడవకు దిగారు. నీ మంచి కోరు చెప్తున్నాం, ఊరు వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. విజయ్ ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నాని, వెంకటేష్లు విజయ్ గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ ఇండికా కారులో తీసుకెళ్లి వంశధార కరకట్టలో గల రెల్లి పొదలో పడేశారు. 2 రోజుల తర్వాత పొదల నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విజయ్ హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఆస్తి ఎక్కడ మా అన్ని కొడుకు ఆవిడ తీసుకుంటుందని చెప్పి ఆస్తి కారణం అయిండొచ్చు, లేదంటే ఆవిడని బాగా అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని వాళ్ళు అనుకోవడం వల్ల అదే అయిండొచ్చు సార్. కానీ కొడుకుగా ఆవిడ ట్రీట్ చేసింది సార్. ఇప్పుడు కూడా మీరు ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోండి, కొడుకేని అంటుంది. వీడియోస్ కూడా ఉన్నాయి, దత్తత కూడా తీసుకున్నాం, ఆవిడ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి, అన్ని. ఆవిడ మాత్రం ప్రమాణం చేసి చెప్తుంది, నా కొడుకే కానీ ఆవిడ ఎప్పుడు చెడ్డోడు కాదు, ఎప్పుడు చెడ్డోడైతే నా దగ్గర నేను ఎప్పుడు దగ్గరికి చేర్చుకొని ఇవ్వను. అతను మాత్రం అది అక్రమ సంబంధం కట్టి ఈ ఆస్తి అక్కడ పోతుందని ఆస్తి మీదే పడుతున్నాడు. ఎందుకంటే ఆస్తి బోల్డ్ రకాలుగా మాకు పొక్కర్ల వల్ల చేయించారు, ఎంత అంత అని. మాకు ఎంత అంత మా ఇంట్లో ఏ రూపంగా వస్తే మేము ఎక్కడ ఉంటామా? సమాజంలో పరువు పోతుందనే బాధ, ఆస్తులు ఎక్కడ పోతాయనే అభద్రతా భావంతో డాక్టర్ సోమేశ్వరరావు తన సోదరుడి ద్వారా ఈ హత్య చేయించినట్లు నిర్ధారణకొచ్చారు. ఈ కేసులోని 8 మంది నిందితుల్లో ప్రధాన సూత్రధారి రామచంద్రరావు పరారీలో ఉన్నాడు. సోమేశ్వరరావు సహా 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొడుకు పేరుతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుందన్న అనుమానం, ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య జరిగిందని తేల్చారు పోలీసులు. నిందితుల నుంచి 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక గోల్డ్ చైన్, ఒక రిస్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన ఇండికా కారును సీజ్ చేశారు. రెడ్డి బుచ్చి బాబుకి చెప్పారు, సరే మేము చంపేసాం, విని మా డబ్బులు మాకు తెచ్చివరా అని చెప్పేసి. ఇవ్వకపోతే ఈ శవాన్ని తీసుకొచ్చి డాక్టర్ హాస్పిటల్లో పడేస్తామని కూడా చెప్పారు. ఆ భయంతో 1,50,000 రూపాయలు ఇచ్చారు. లేదు 5 లక్షలు కావాలి కదా ఏంటి అని అంటే, ప్రస్తుతం ఇంతే ఉన్నది ఇవ్వలేమంటే, అప్పుడు ఇదిగో ఈ చైను, ఈ వాచ్ పెట్టుకో తర్వాత ఇస్తామని చెప్పారు. వాచ్ చైన్ ఎవరికంటే డాక్టర్. సో డాక్టర్ అన్న ఇందుట్లో అగ్రిమెంట్ కుదిర్చినవాడు. ఇప్పుడు హీఈస్ అబ్స్కాండింగ్. అనుమానం, అభద్రతతో ఆవేశానికి లోనై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు అనడానికి నరసన్నపేటలో జరిగిన ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం. సమాజంలో ఏర్పరచుకునే సంబంధాలు ఆదర్శంగా ఉండాలే కానీ అనుమానాలకు దారితీయకూడదు. ఆరోగ్యకరమైన సంబంధాలు కుటుంబ విలువలు పెంచేలా ఉండాలే తప్ప కుటుంబాన్ని రోడ్డుపాలు చేసే విధంగా ఉండకూడదు.